నీటి మీద యోగా చేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? అలాంటి ఊహకందని దాన్ని సాధించి చూపిన యువ ప్రతిభ కలగర్లార్ సాహితి. తన పట్టుదలతో, క్రమశిక్షణతో, అసమాన ప్రతిభతో భారత పేరుని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన జలయోగ రాణి. విద్య, యోగా, ఈత, ధైర్య సాహసాలు ఇలా ఏ రంగమైనా అందులో వెలుగులు విరజిమ్మిన ఆనిముత్యం సాహితి. ఒక్క విజయం కాదు, వందల విజయాల వెలుగులో మెరిసే భారత యువతలోని అప్రతిహత శక్తికి ప్రతిరూపమామె. భారత్కు గర్వ కారణమైన కలగర్ల సాహితీపై మా స్పెషల్ స్టోరీ. యువ క్రీడాకారిణి కలగర్ల సాహితి. విద్య, యోగా, ఈత, ధైర్య సాహసాలు ఇలా ఏ రంగం చూసినా అసమాన ప్రతిభతో వెలుగొందుతూ భారత్కు గర్వకారణంగా నిలుస్తోంది. ప్రపంచ రికార్డులను సైతం వశం చేసుకుంది. సాహితి ఇప్పటి వరకు 50కు పైగా జాతీయ, అంతర్జాతీయ రికార్డు పుస్తకాలలో తన పేరును నమోదు చేసుకుంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లాంటి 50కి పైగా రికార్డులు సాహితి నెలకొల్పింది. హాయ్ అందరికి, నా పేరు కే సాహితి. నేను ప్రెసెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. నేను చిన్నప్పటి నుంచి నాకు స్విమ్మింగ్ లో చాలా మెడల్స్ అండ్ అవార్డ్స్ వచ్చినాయి. యాక్చువల్ గా ఏదో ఒక స్పోర్ట్ లో ఉండాలనేది మా మమ్మీ ఒపీనియన్ అనమాట. సో ఫస్ట్ లో నేను స్విమ్మింగ్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్ చూపించేదాన్ని. ఫస్ట్ నేను యాక్చువల్ గా స్విమ్మింగ్ అనేది హాబీలా స్టార్ట్ చేశాను. ఆ స్విమ్మింగ్ హాబీలా స్టార్ట్ చేసిందే నాకు ప్యాషన్ అయ్యింది. దాంట్లోనే చాలా అవార్డ్స్, మెడల్స్ వచ్చినాయి. నేను ఓన్లీ స్విమ్మింగ్, ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోకే కాకుండా అందులో జలయోగాసన ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. జలయోగాసన అంటే వాటర్ లో ఫ్లోట్ అవుతూ 24 hours నేను డిఫరెంట్ ఆసనాస్ వేస్తూ ఉండగలను. ఒక 30-40 ఆసనాలు వేయగలను. సూర్య నమస్కారాలు కూడా వాటర్ లో చేయగలను. ఇన్ని రికార్డులను నెలకొల్పిన వారు ఇండియాలో మరొకరు లేరేమో. జలయోగాని ప్రపంచానికి పరిచయం చేసిన భారత కిరీటం. యోగా, ఈతలను కలిపి కొత్తగా జలయోగా అనే ప్రత్యేక కళను ప్రపంచానికి పరిచయం చేసిన తొలి భారతీయురాలు సాహితి. నీటి మీద 24 గంటల నిరవధిక యోగా ప్రదర్శన, నీటి మీద క్లిష్టమైన ఆసనాలను సమతుల్యంగా చేయడం, ఇలాంటి అరుదైన ప్రతిభతో 42 ప్రపంచ రికార్డులు సొంతం చేసుకుంది సాహితి. అందుకే ఆమెను దేశవ్యాప్తంగా జల యోగాసన దిట్ట, జల యోగా రాణి అని పిలుస్తున్నారు. నమస్తే అండి, నా పేరు నాగజ్యోతి. ఐఎమ్ ఎన్ ఇంగ్లీష్ టీచర్ అట్ జిల్లా పరిషత్ హై స్కూల్ రోలుగుంట. సాహితి మా డాటర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తను ఒక ఇంటర్నేషనల్ స్విమ్మర్, సాహస బాలిక అవార్డు గ్రహీత, జలయోగాసన దిట్ట. ఈ విధంగా ఇన్ని ప్రఖ్యాతలతో నేను సాహితి అని వాళ్ళ మదర్ అని చెప్పుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. తర్వాత చిన్నప్పటి నుండి సాహితిని ఒక డిసిప్లైన్డ్ గా పెంచాను. ఏదైనా తన ఇష్ట ప్రకారంగానే నడుపుతూ తనకి ఇష్టమైన వాటిల్లోనే సక్సెస్ అవ్వాలని కోరుకునేదాన్ని. ఆ విధంగా తను అనుకోకుండానే హాబీగా స్విమ్మింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తను ఆ స్విమ్మింగ్ లోనే చాలా రకాల విన్యాసాలు చేస్తూ యోగాని, స్విమ్మింగ్ ని కలిపి జలయోగాసన ప్రాక్టీస్ చేసి హవర్స్ ఆఫ్ టైం వాటర్ లో స్పెండ్ చేస్తూ ఉండేది. అలా అది చిన్నప్పటి నుంచి ఎవరు కోచ్ లేకుండానే తన స్విమ్మింగ్ అనేది నేర్చుకుని ఈ రోజున జలయోగాసన దిట్టగా పేరు ప్రఖ్యాతలు సాధించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. సూర్యచంద్ర సంస్థ, సిద్ధార్థ సాంస్కృతిక సంఘం, అబ్దుల్ కలాం ఆర్గనైజేషన్, సృజన ఆర్ట్స్ అకాడమీ, వాసవి క్లబ్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాంటి ప్రముఖ సంస్థలు సాహితికి అవార్డులు ఇచ్చాయి. అలాగే సాహస క్రీడాకారిణి, సాహస బాలిక, ఆనిముత్యం, జలయోగ దిట్ట లాంటి బిరుదులు కూడా ప్రదానం చేశాయి. మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య చేత ఉగాది, సంక్రాంతి పురస్కారాలు అందుకోవడం ఆమె ప్రతిభకు ప్రతీక. సాహితి పలు జాతీయ, అంతర్జాతీయ ఈతల పోటీల్లోనూ విజయం సాధించింది. సింగపూర్, మలేషియా వంటి అంతర్జాతీయ ఈతల ఛాంపియన్షిప్లలో 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగాల్లో పతకాలను సాధించి భారత గౌరవాన్ని ప్రపంచానికి చాటింది. రెండు 2020లో అనకాపల్లి జిల్లా అడ్డరొడ్డు రేవు పోలవరంలో సముద్రం అలల్లో చిక్కుకున్న 2 చిన్నారులను తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షించింది సాహితి.
ఈ సాహసానికి భారత ప్రభుత్వం ఆమెకు ఉత్తమ జీవన రక్ష పథకం ప్రదానం చేసింది. ప్రస్తుతం సాహితి విశాఖపట్నంలోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. విద్యతో పాటు క్రమశిక్షణ, క్రీడలు, సేవాభావంలోనూ మేటిగా నిలుస్తున్న సాహితి యువతకు నిజమైన ఆదర్శం. తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భారత యువతకు ప్రేరణగా నిలుస్తూ ముందుకు సాగుతోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.